చూడండి ఫ్రెండ్స్, నా వైఫ్ ఈ మా గుండు పాపకి సంవత్సరానికి సరిపోయే బట్టలన్నీ బయట తీసింది. ఒక్కో రోజు ఒక్కో జత వేసిన సంవత్సరం పాటు వేయచ్చు. ఇప్పుడు చూపిస్తా చూడండి ఒక్కో డ్రెస్సు. హాయ్ చెప్పు నాన్న లడ్డు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, కూర్చొని పెడతా. హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళ మాటలు ఎందుకు వదిలేసేయండి, బ్లాగ్లోకి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు ఈరోజు వీడియో ఏంటంటే అన్షు బట్టలు అన్ని పార్టీ వేర్ డ్రెస్సెస్, నార్మల్ డ్రెస్సెస్ కాదు, పార్టీ వేర్ మాత్రమే ఎలా ఉన్నాయో చూపిస్తాను. చూడండి, వాటిలో కానీ సగం వాడనేవి ఉంటాయి, చూసేయండి. ఈరోజు ఫస్ట్ ఈ డ్రెస్ ఇలా చూసారా, కవర్ కూడా తెలియదు. నియర్లీ 6-7 months అయింది తీసుకొని. ఇంత పెద్ద డ్రెస్ తీసుకున్నా, ఏమంటే మోడల్ మళ్ళీ ఏదో దొరకదన్నట్లు తీసుకున్నా. దీనికి మేబీ కోట్ కూడా ఉంది. అన్నీ ఎట్లా అంటే అట్లా క్లమ్ చేసేసాను. అన్నీ ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ వేసింది దీని కోట్. ఇది మోడల్ ఎక్కడో పోతుంది, దొరకదు అన్నట్లు తీసుకుంటానండి నేను. ఇదొక డ్రెస్ తీసేస్తాను. చూపించిన డ్రెస్సులో చూసారా, ఈ డ్రెస్ బాగా చూడండి క్లియర్గా. ఇది దీని మీద కోట్. సింపుల్ డ్రెస్సెస్ చూపిస్తాను. ఇది పాప వెంట్రుకలకి వేరే వాళ్ళు పెట్టారు, ఇంకా వేయలేదు. ఇలాంటి మోడల్స్ 3-4 ఉన్నాయి డ్రెస్సెస్. ఇది ఒక డ్రెస్ చూడండి ఎలా ఉందో, బాగుంది కదా చూసేకి. ఇంకొకటి చూసారా, సేమ్ డ్రెస్, ఇంకొకటి సేమ్ డ్రెస్. ఇది కూడా కొంచెం పార్టీ వేరే, బట్ ఎక్కడికైనా టెంపుల్స్ కి అలా వెళ్ళినప్పుడు. ఇప్పుడు తల వెనకలు కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్, అవన్నీ డైలీ వేరు. అవే చూడండి ఓ దానికి సరిపోయినాయి. అంటే ఇది జస్ట్ డైలీ ఇంటి దగ్గర పొద్దున సాయంత్రం వేసే బట్టలే, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ చూపించా. వద్దు, బాగోదు. ఇది ఒక డ్రెస్. ఇది వాళ్ళ బాబాయ్ పుట్టినప్పుడు హాస్పిటల్ తీసుకుని వచ్చాడు, ఏదో ఇలాంటి డ్రెస్లు వేసేస్తారేమో అనేసి. ఈ డ్రెస్ అస్సలు ఒక్కసారి కూడా వేయలేదు. ఎందుకు వేయలేదంటే ఇది కొంచెం రఫ్గా ఉంది, కోసుకుంటుంది, బేబీకి ఏమైనా కోసుకుంటుందేమో అని వేయలేదండి నేను ఆ భయంతో. అస్సలు వాడలేదు. ఇది ఒక డ్రెస్. ఇంకొకటి చూపిస్తాను అన్ని. ఇది ఒక డ్రెస్. ఇది కూడా ఇది మా అడుగుతుంది గుండుది, కానీ ఒక్కసారి కూడా వేసుకోదు. చూడండి ఎంత బాగుంటది కదా వేస్తే. చూడండి ఎలా ఉందో, బట్ కానీ వేసుకోదు. ఓకే, ఇప్పుడు ఆశ అంతే. బాగుంది కదా, కానీ వేయలేదు ఇంకొకసారి కూడా. నెక్స్ట్ అనదర్ డ్రెస్. ఇది వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు బర్త్డేకి గిఫ్ట్ చేశారు. పిక్ కూడా పెడతాను, చాలా సూపర్ గా ఉంటది. వద్దు, ఇగో అనిసిద్దే, అడుగుచో. చూడండి, ఈ డ్రెస్ చాలా బాగుంటది ప్రియాంశికి. ఇది ఒక డ్రెస్ అండి. అండ్ నెక్స్ట్ ఇది కూడా జస్ట్ కొంచెం పార్టీ వేర్ లాగే ఉంటది, బట్ అదిగోండి మాటలు వచ్చినప్పటి నుంచి అలా మా 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 అని ఫుల్గా సతాయిచ్చేస్తుంది. బట్ కానీ ఏ మా అంటే హీ అన్న ఉంటుంది అంతే అండి, బాగా విసిగిచ్చేస్తుంది. ఇది ఎప్పుడైనా క్యాజువల్గా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం ఫ్యామిలీ టైం అప్పుడు వేసుకుంటే కొంచెం క్లాసీగా ఉంటుంది అండ్ కొంచెం పార్టీ వేర్గా ఉంటుంది, పాపకు కన్వీనియంట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ వాళ్ళ బాబాయ్ తీసుకొచ్చిన డ్రెస్లే అండి. ఇలాంటి డ్రెస్సెస్ అన్ని వాళ్ళ బాబాయ్ తీసుకొస్తాడు. పాపం తెలియదు కదా వాళ్ళకి, సెలెక్షన్స్ తీసుకొని వచ్చాడు, కానీ వెళ్ళలేదు. ఇది కూడా ఒక్కసారి కూడా వేసాను. ఫస్ట్ ఫాదర్స్ డేకి వేసి పాపకి పిక్ తీసాను, హ్యాపీ ఫాదర్స్ డే అని. ఆ పిక్ సైడ్ పెడతాను చూడండి. ఇది ది ప్రిన్సెస్ డ్రెస్. వెనకాల ఇలా కొంచెం టైల్ లాగా వస్తుంది, బాగుంది కదా చూసేకి. ఇప్పుడు నడుస్తుంది కదా, ఇప్పుడు వేస్తాను. ఏదైనా అకేషన్ వస్తే నడుస్తున్నప్పుడు ఇలా వెనకాల కింద ఇలా ఉంటుంది, చాలా చాలా బాగుందండి డ్రెస్. ఇది కూడా వేయాలి ఒకసారి. ఈ డ్రెస్ ఇందాక చూపించాను కదా, ఇది ఏ అకేషన్ తీసుకున్నానో గుర్తులేదు. ఏదో సిరమనీ బేబీ గుండు చేయించేటప్పుడు ఏమో తీసుకున్నాను, ఫెస్టివల్కి ఏదో ఫెస్టివల్ తీసుకున్నాను గుర్తులేదు. ఇది కూడా చాలా బాగుంది. ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నానండి కడపలో. చాలా బాగుంటుంది ఈ డ్రెస్ వేస్తే. మా పాప 11 months అప్పుడేమో వేసాను ఈ డ్రెస్, నాకు తెలిసి. తీసుకొని డాడీ దగ్గర కూర్చో. ఈ డ్రెస్ ఎవరో ప్రెజెంట్ చేశారండి పాపకి. ఫంక్షన్ ఏదో సిరమనీ చేస్తున్నాం, గుండు సిరమనీకి ఎవరో ప్రెజెంట్ చేశారు. చూసారా ఎంత పెద్ద డ్రెస్. వద్దు, చూడండి నేను ఏ డ్రెస్ తీస్తే ఆ డ్రెస్ అయ్యో పట్టింది పాపకి. ఈసారి కన్ఫామ్ వేసేస్తాను, ఈసారి కన్ఫామ్ వేస్తాను ఏదో ఒక ఫెస్టివల్కి. వెళ్ళినానా. ఇది ఇంకొక డ్రెస్ అండి, చూసారా
ఎంత పెద్దగా ఉందో. ఇలాంటివన్నీ తీసుకొని ఎత్తిపెట్టి చేశారు పాపకి డ్రెస్. కలర్ కాంబినేషన్ ఇలా ఉన్నా అంశు వైట్గా ఉంటుంది కాబట్టి వేస్తే బాగుంటుంది. ముందర పెట్టింటే బాగలేదు కదా, అంశుకి వేస్తే బాగుంటుంది. కొంచెం ఫ్రీజ్గా ఉంది కదా, నడుస్తుంది కాబట్టి చాలా క్యూట్గా ఉంటుంది వేస్తే. నెక్స్ట్ అనేది డ్రెస్. ఇది మేము పాపకి దివాళీకి తీసుకున్నాం డ్రెస్. ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది వేసుకుంటున్నారు ఈ డ్రెస్ కానీ మా పాపకి చాలా బాగుందండి. ఈ పిక్ కూడా పక్కన యాడ్ చేస్తాను, కన్ఫామ్గా చూసేయండి. అంశు వేసుకున్న డ్రెస్సెస్ మేబీ ఫొటోస్ తీసుంటే పక్కన కన్ఫామ్గా ట్యాగ్ చేస్తాను, చూడండి. చాలా బాగుంటుంది. మా పాప ఏ డ్రెస్ వేసినా సూపర్ క్యూట్గా ఉంటుంది. ఇప్పుడు ద బిగ్గెస్ట్ వన్ ఒక డ్రెస్ చూపించబోతున్నాను. ఈ డ్రెస్ తీసుకోపోవాలన్నా తీసుకురావాలన్నా ఒక మనిషి ఉండాలి పక్కన, ఒక బ్యాగ్ నిండా పడుతుంది ఆ డ్రెస్. ఇది వాళ్ళ పెద్దమ్మ ప్రెజెంట్ చేసింది బర్త్డేకి. చూడండి, ఈ డ్రెస్ చూస్తేనే ఏడు చేస్తుంది అంశు. ఎంత ఉంది, చాలా ఫ్రిల్స్ ఇచ్చారండి, చాలా గేర్ కూడా ఉంది. చాలా చూడండి ఎంత గేర్ ఉందో, చాలా బాగుంటుంది. ఇప్పుడు నడుస్తుంది కదా, పక్కా వేస్తాను. వైట్ ఉంది కదా పాప, చాలా బాగుంటుంది వేస్తే, కన్ఫర్మ్ వేసాను. ఇది లాస్ట్ టైం మా కజిన్ బ్రదర్ది ఒకటి మ్యారేజ్ జరిగింది, వెళ్ళాము. 1 బ్యాగ్ ఇదే అయింది, కానీ పెళ్ళిలో డ్రెస్సే వేసుకోలేదు. ఊరికే తీసుకొని వెళ్ళాం, తీసుకొని వచ్చాం. మా హస్బెండ్ ఏమో బాగా అరిచేస్తాడు, ఇదే ఒక లగేజ్ ఉంది అనేసి. బట్ కానీ ఈసారి కన్ఫామ్గా మా బ్రదర్ది మ్యారేజ్ ఉంది 1 వీక్లో, కన్ఫామ్గా తీసుకొని వెళ్ళి అంశుకి వేసేసాను. అప్పుడు ఫోటో పెట్టాను, చూసేయండి. బాగుంది కదా డ్రెస్ అయితే చూసేయండి. నెక్స్ట్ అనదర్ డ్రెస్. దిస్ ఈజ్ అ సూపర్ క్యూట్ డ్రెస్. చాలా మెత్తగా ఉంటుంది, బట్ కానీ చూసి చాలా బాగుంది కదా, కొంచెం ట్రెండీగా కూడా ఉంది. బాగుంటుంది ఈ డ్రెస్ అంశుకి. ఆల్రెడీ వేసేసాం, ఫుల్ తొక్కేసింది ఈ డ్రెస్, ఎందుకంటే మెత్తగా ఉంటుంది. అమ్మ వేస్తుంది, బాగా వేస్తుంది. నేను బాగా వేస్తాను ఈ డ్రెస్ పాపకి. ఎక్కడికన్నా వెళ్తున్నామంటే బాగుంటుంది కదా. మా గుండు పాప కూడా చాలా బాగుంటుంది దీంట్లో. అనేది డ్రెస్ చూడండి. ఈ డ్రెస్ అంశు సైజేనండి, బట్ కానీ తెచ్చాం, వేస్తాం ఫ్యూచర్లో పెద్దయ్యాక. చూసారా, ఇంకా ట్యాగ్స్ కూడా తెలియదు కొన్ని డ్రెస్సులకి. ఇలా ఉంటుంది నా వ్యవహారం. ఈ డ్రెస్ మోడల్ నచ్చి తీసుకున్నాను. ఇప్పుడు మా అంశు పెద్ద అయిపోయింది, ఇదేమో చిన్నది అయిపోయింది. బట్ కానీ కింద ఏదో ప్యాంట్ వేసి కన్ఫామ్గా వేస్తాను, చాలా బాగుంటుంది పాపకి వేస్తే. అండ్ నెక్స్ట్ ఇది మేము తెచ్చామండి, ఇది ఎప్పుడో తెచ్చాం, వినాయక చవితికి ఏమో తెచ్చాం ఈ డ్రెస్. చూపించాం కదా, ఇదే మోడల్. మళ్ళీ వినాయక చవితి వస్తుంది, ఇంతవరకు డ్రెస్ మాత్రం వేయలే. చూసారా, చూపిస్తాను. ఇదే మోడల్ డ్రెస్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు ప్రెజెంట్ చేశారు మొన్న. బట్ కానీ కొంచెం సిమిలర్ గానే ఉంది, బట్ ఇది చాలా బాగుంది. ఇది మేము తెచ్చిన డ్రెస్ అండి, అప్పుడు ఇంకా ఇలాంటి మోడల్స్ రాలేదు. కొంచెం ప్యాటర్న్ ఇలాగే ఉంది కదా, ఇది తీసుకున్నాము. బట్ ఇప్పుడు చిన్నది అయిపోయింటుంది ఇది నాకు తెలిసి. చూడండి, బాగుంది కదా. 2 డ్రెస్సులు చాలా క్యూట్గా ఉన్నాయి కదా. నా సెలెక్షన్స్ అలాగే ఉంటాయి అనుకో. దిస్ ఈజ్ మై ఫేవరెట్ డ్రెస్ అండి. చూపించాలా? చూపించేస్తాను. అంశు పుట్టిన 20 డేస్కి షాపింగ్కి వెళ్ళేసి నేను సీజరీన్ అయినా మా బేబీకి షూట్ చేసాము 20 డేస్కి మెటర్నిటీ షూట్లో. ఐ మీన్ బేబీ పుట్టాక ఫస్ట్ డ్రెస్ అంశుకి. ఎంత ప్రైస్ ఉంటుంది గెస్ట్ చేయండి. ఇది మీలో ఎవరన్నా గెస్ట్ చేస్తే కామెంట్స్లో ఇవ్వండి ప్రైస్ ఎంత ఉంటుంది ఇది అనేసి. నేను మళ్ళీ చెప్తాను, ఒకవేళ మీరు గెస్ట్ చేసింది కరెక్టో కాదో రిప్లై ఇస్తాను. చాలా బాగుంటుంది. ఇంత చిన్నదైనా నేను మా అంశుకి వేస్తాను. మొన్న 2 times వేసాను ఈ డ్రెస్, చాలా బాగుంటుంది వేస్తే. అనదర్ డ్రెస్, దిస్ ఈజ్ ద ప్రిన్సెస్ అనుకోండి, చాలా బాగుంటుంది ఈ డ్రెస్లో. చూడండి, నవ్వుతుంది పక్కన నుంచి. బాగుందా? నీదేనా? నాది. చూసారా, డ్రెస్ చాలా బాగుంది కదా. ఇలా రెయిన్బో కలర్స్లో పైన కొంచెం ఫ్లోరల్ టైప్ వచ్చింది, చాలా బాగుంది డ్రెస్. చూసానండి మొత్తం. నెక్స్ట్ ఇంకొక డ్రెస్. ఇది పాప పుట్టిన 1 వీక్ కాదు 10 డేస్కి ఉగాది వచ్చింది. పాప పుట్టిన 10 డేస్కి 14 డేస్కో వచ్చింది ఉగాది. ఫస్ట్ ఉగాదికి వేసాను, వాళ్ళు బాగా తెచ్చాడు. చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా. మళ్ళీ నెక్స్ట్ అప్పుడు బాగలేదు కానీ ఇప్పుడు చిన్న పాప కదా, నెక్స్ట్ రక్షాబంధన్కి వేసాను ఇదే ఫోటో. వాళ్ళ బ్రదర్స్తో పక్కన ట్యాగ్ చేస్తాను, చూడండి. ఇది కూడా చాలా బాగుంటుంది పాప డ్రెస్. ఇప్పుడు చిన్నది అయిపోయింది కానీ ప్రేమతో ఎత్తి పెట్టుకున్నాను, ఎవరికి ఇవ్వబుద్ధి కాదు నాకు. ఇప్పుడు ఇంకా కొన్ని డ్రెస్లే ఉన్నాయి, ఇది కూడా చిన్నది అయిపోయింది.
ఇవి కూడా నార్మల్ డ్రెస్సెస్ ఇవన్నీ, ఎప్పుడైనా క్యాజువల్గా వేసేవి. స్కర్ట్స్ చాలా బాగుంటాయి అంశుకి. ఇది కూడా ఒక స్కర్ట్, దీని మీద పైన టాప్. ఇది చాలా బాగుంటుంది అంశుకి చూసేకి. డ్రెస్సెస్ ఎవరు స్టిచ్ చేస్తారో చెప్పేస్తున్నా. అంశుకి ఎవరో కాదండి, డిజైనర్ వాళ్ళ అమ్మమ్మే. చాలా బాగా స్టిచ్ చేస్తారండి మా మదర్, చాలా అంటే చాలా బాగా చేస్తుంది. ఇప్పుడు డ్రెస్సెస్ చూసి మీరే అనుకుంటారు నిజమే అనేసి. నెక్స్ట్ ఇంకొక వ్లాగ్లో నా బ్లౌజెస్, నా శారీస్ ఎవరు స్టిచ్ చేశారు, ఎలా డిజైన్ చేయించుకున్నాను, ఎక్కడ చేయించుకున్నాను అవి కూడా కన్ఫామ్గా చూపిస్తాను, చూసేయండి. అంశుకు పుట్టిన 1 monthకి ఒక పట్టులంగా పుట్టింది మా మమ్మీ, చాలా బాగుంటుంది. అది మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంది, ఫోటో పెడతాను చూడండి. ఇది ఫస్ట్ వినాయక చవితి ఫెస్టివల్ది, బాగా వేసేసింది, వాడేసింది, కలర్ కూడా పోయింది. ఇది ఒక పట్టులంగా. అప్పుడే డిజైన్స్ వద్దని పెద్దగా డిజైన్ వేయించుకోలేదు, జస్ట్ ఇలా లేసేసి వేయించాను. నెక్ దగ్గర ఇలా వేసి జస్ట్ నేనే ఇలా స్టోన్స్ కుట్టుకున్నానండి. చూడండి, బాగా చూపి. ఫొటోస్ కన్ఫామ్గా పెడతాను పాపవి నేను పక్కన. దిస్ ఈస్ ద అన్షూస్ బర్త్డే డ్రెస్. ఇది ఇంకొక పట్టులంగా అంశుది. దీని డిజైన్ చూసేస్తారా, ఈ ఏజ్లోనే. ఆమె ఏజ్లో నాకు ఇలాంటివన్నీ ఏం లేదు అసలు. నాకు పెళ్ళయ్యాకే అనుకోండి ఇలాంటి బ్లౌజ్ డిజైన్స్ అవన్నీ చూసారా. అంశుకి 1 yearకే బ్లౌజెస్కి డిజైన్స్, పట్టు లంగాలు, పార్టీ వేర్ డ్రెస్సెస్, జీన్సెస్, టీషర్ట్లు అన్నీ చూసారా. చాలా బాగుంది కదా ఈ డ్రెస్, నాకే అనిపించింది చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇంకొకటి అనదర్ డ్రెస్. ఇది ఒక పట్టులంగా. పట్టులంగాలు ఎక్కువ లేవు ఎందుకంటే పాపకు కొంచెం కన్వీనియంట్గా ఉండదు కదా, అందుకు తక్కువే స్టిచ్ చేయించాను నేను. ఇది నార్మల్గా ఎప్పుడన్నా ఫ్రైడేస్ ఎక్కడ టెంపుల్కి వెళ్ళినప్పుడు వేద్దామనేసి కుట్టించాను, ఇంకా వేయలేదు ఒక్కసారి కూడా. బాగుంది కదా. స్కర్ట్ మోడల్ కుట్టమంటే మా మమ్మీ ఇలాగే కుట్టేశారు. బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది కదా చూడండి. చిన్న బ్లౌజ్ వచ్చేసి జస్ట్ హ్యాండ్స్ ఇలా పెట్టించుకున్నాను, లేస్ వేయించుకున్నాను, చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇంకొక డ్రెస్, ఇది కూడా మా మమ్మీ స్టిచ్ చేసిందే అండి. చిన్న ఇప్పుడు ప్రజెంట్ ఏదో గుజరాతీ మోడల్ ట్రెండ్ అవుతుంది కదా, పైన ఫ్రాక్, కింద ధోతి ప్యాంట్, దీని మీద ప్యాంట్, లైక్ దిస్ మోడల్. అంశు వేసుకొని వాళ్ళ అమ్మమ్మకి కోరికలు ఏమైనా కొత్త మోడల్స్ వస్తే అది అంశు కుట్టేయాల్సిందే. చూడండి ఎంత బాగుందో, క్యూట్గా ఉంటుంది. మిడ్డీస్ కుట్టించాను కానీ దాని మీద టీషర్ట్స్ వేస్తాను. ఇది ఒక మిడ్డీ మా మమ్మీ కుట్టిందే. ఈ డ్రెస్ కూడా మా మమ్మీ కుట్టిందే, బాగుంది కదా. ఈ డ్రెస్ కూడా వాళ్ళ అమ్మమ్మ కుట్టిందే, కూడా వాళ్ళ అమ్మమ్మ కుట్టిందే. ఇలా ఇలా వేసుకోవాలి. ఇది ఈ థ్రెడ్ షోల్డర్ మీద వచ్చేసి ఇది ఇలా ఫ్రిల్ బయటికి వస్తుందండి, చాలా బాగుంది కదా. సీ హౌ ప్రిటీ అండ్ క్యూట్ హిస్ డ్రెస్సెస్, హర్ డ్రెస్సెస్. ఇది అంశు గుండు సిరమణికి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ప్రెజెంట్ చేసిన పట్టులంగా. ఇది కొంచెం చూపిస్తాను, కనిపిస్తుందా చూడండి. ఇలా డిజైన్ వేసేసారు, ఇలా డిజైన్ వేయించింది మా మమ్మీ, చాలా బాగుంది కదా చూసేకి. ఈ డ్రెస్ ఇలా అయినా వేసుకోవచ్చు. ఇంకొక మోడల్ చూపిస్తాను చూడండి. ఈ డ్రెస్ మీద వేసుకునేది. వేర్ ఇస్ ద బెల్ట్? దిస్ ఈస్ ద బెల్ట్. ఎలా వేసుకుంటారంటే ఇలా ఇట్లా చున్నీ లాగా వేసుకొని ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టేసాను మనకు బేబీస్కి, చక్కగా వాళ్ళకి ఇరిటేట్ లేకుండా కొంచెం మోడల్గా ఉంటుంది. ఇలా ఇలా వేసుకోవచ్చు, బాగుంది కదా. అన్ని మోడల్స్ అన్ని అంశుకి మోడల్ వచ్చిందంటే చిటికలో కుట్టించేస్తుంది మా మమ్మీ కదా. రీసెంట్గా అంశుకి కొంచెం నైట్ డ్రెస్ లాగా కుట్టియాలని నాకు కొంచెం ఇష్టము. టీషర్ట్సే ఎందుకు క్యాజువల్గా ఎప్పుడన్నా అనేసి టీషర్ట్స్ బయటికి తీసుకొని వెళ్ళినప్పుడు టీషర్ట్ నైట్ డ్రెస్ లాగా ఉంటాయి కదా, నైట్ డ్రెస్ లాగానే కొంచెం ట్రెండీగా ఉండేకి నేను డిజైన్ చేసుకొని మా మమ్మీతో కుట్టించుకున్నా. ఇది ప్యాంట్ పాపకి, ఇక్కడ కింద ఇలాగా ఎలాస్టిక్ వచ్చింది, ఇలా బాగుంటుంది చూసేకి, కొంచెం కుచ్చుగా 2 sides ఇలా ఉంటుంది. ఇది ప్యాంట్, నైట్ డ్రెస్ లాగా వేయాలని నాకు కొంచెం ఇష్టం, పాపకి బాగుంటుంది అనేసి. ఇది షర్ట్ అండి, ఇలా ఇక్కడ కట్ వర్క్ వచ్చేసి ఇక్కడ కొంచెం ఇలా కుచ్చుగా ఫ్రిల్స్ వచ్చి ఉంటుంది.
చాలా బాగుంటుంది. ఇది అయన్ చేయాలి డ్రెస్, నిన్ననే ఇప్పింది, వాష్ చేశాను. ఇంకా అయన్ చేస్తే చాలా నీట్గా కనిపిస్తుంది. చాలా బాగుంది కదా ఈ డ్రెస్ కూడా, చాలా బాగుంటుంది అంశుకి నైట్ డ్రెస్ లాగా ఈ డ్రెస్. అన్ని డ్రెస్సులు అండి, ఈ మోడల్ లేదని లేకుండా అన్ని డ్రెస్సెస్ ఉన్నాయి అంశు దగ్గర. అండ్ దిస్ ఈజ్ ద డ్రెస్. స్టోరీ బిహైండ్ దిస్ డ్రెస్ ఏంటంటే, వాళ్ళ పెద్దమ్మ పుట్టిన 15 డేస్కి వాళ్ళ పెద్దమ్మకి పిచ్చి పాప అంటే ఈ డ్రెస్ తీయించింది. చాలా డ్రెస్సెస్ ఉంటాయి వాళ్ళ పెద్దమ్మ తీయించినవి. చూడండి ఈ డ్రెస్ కూడా వాళ్ళ పెద్దమ్మ ఆర్డర్ పెట్టింది. చాలా క్యూట్గా ఉంది కదా. ఈ డ్రెస్లో అంశుకి మేము ఫోటోషూట్ తీర్చాము. 20 డేస్కి ఫోటోషూట్ తీర్చామంటే ఈ డ్రెస్ వాళ్ళ పెద్దమ్మ ఎప్పుడు తీయించింటారు ఒకసారి మీరే అనుకోండి. చాలా బాగుంటుంది కదా. ఈ డ్రెస్ ఫోటో కూడా ట్యాగ్ చేస్తాను, చూసేయండి. అనేది డ్రెస్ జెంట్స్ డ్రెస్, బాయ్స్ డ్రెస్ వేయాలని కూడా నాకు చాలా ఇష్టం. బాయ్స్ డ్రెస్సెస్ కూడా వేయాలని నాకు చాలా ఇష్టం అంశుకి. ఇది పాపకి గుండు చేయించినప్పుడు తిరుమలలో గుండు అయ్యాక ఫోటో తీద్దామని ఎన్నో డ్రీమ్స్తో ఎన్నో ఆశలతో తిరుమలకి తీసుకొని వెళ్ళాము. ఫుల్ ఫ్లాప్ అండి, ఫుల్ రెయిన్, తడి చేసాం ఫుల్, మొత్తం బట్టలు నానిపోయి అలా వచ్చాం మేము బయటికి టెంపుల్లోంచి. ఇది పాప పంచ, రామ్రాజ్ పంచ చూపిస్తారు కదా, పంచ తీసుకున్నాం పాపకి. ఇది షర్ట్ మీద కండువా, ఇది పాప షర్ట్. ఈ కలర్ అయితే అంశుకి చాలా బాగుంటుంది అనేసి ఈ కలర్ తీసుకున్నాము, బాగుంటుంది. ఈ ఫోటో కూడా ట్యాగ్ చేస్తాను. దసరాకి ఇంకప్పుడు ఫ్లాప్ అయ్యిందనేసి దసరాకి తీసాము, దసరా ఫెస్టివల్లో వేసాను. ఆ ఫోటో ట్యాగ్ చేస్తాను, చూసేయండి. ఇంకా ఇలా స్కర్ట్స్ మా మమ్మీ చాలా కుట్టి పంపిస్తూ ఉంటుంది. ఎందుకంటే టీషర్ట్స్ నా దగ్గర చాలా ఉంటాయి పాపకి వేసేవి. ఇలాంటి స్కర్ట్స్ అన్ని కుట్టి పంపిస్తూ ఉంటారు. చూపిస్తాను తన స్కర్ట్స్ కూడా. ఎక్కడ వేసేసాను, ఎంత గందరగోళంలో కనిపించట్లేదు, ఒక స్కర్ట్ కనిపించలేదు. ఇవే మోడల్స్ అంశు దగ్గర చెప్పాను కదా ఫస్ట్లోనే చాలా ఉన్నాయని. దిస్ ఈస్ ద వ్యాన్, సేమ్ ప్యాటర్న్. This is the 2nd. This is the 3rd one. See, same pattern dresses. And this is the another one. ఇది మేము బై చేసినది. ఈ 3 ఏదో సిరమనికి ఎవరో ప్రెజెంట్ చేశారు పాపకి. ఇచ్చిన డ్రెస్సెస్ని మనం వద్దనకూడదు కదా, చాలా బాగుంటాయి, వేస్తాను పాపకి కన్ఫామ్గా. ఈ 2 యూస్ చేశాను, ఈ 2 యూస్ చేయలేదు. ఇంకా నాకు ఇలాంటి డ్రెస్సెస్ వేయాలంటే కొంచెం భయము. పాపకి మా సైడ్ గుండయ్యాక ఇంట్లో ఫంక్షన్ చేస్తారు వచ్చాక. ఆ ఫంక్షన్ అప్పుడు ఇక్కడ ఏదో స్టోన్స్ ఉన్నాయి. ఆ రోజు మార్నింగ్ ఎప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ ఏందన్న ఆ రోజు వేసాను. ఇక్కడ స్టోన్స్ అన్నీ నెక్ దగ్గర బాగా ఘాట్లు పడేసి బాగా బ్లడ్ వచ్చింది. తెప్పించుకున్నాను కూడా ఇంట్లో బాగా. ఎప్పుడు ఏందనివి ఈరోజు వేస్తే ఇలాగే ఉంటుంది, టీషర్ట్ నా ఇప్పంటే నీకు ఓకే అనేసి దానికి మళ్ళీ అదే తీసేసాను. ఇది ఇంకా చూసారా వాడనే డ్రెస్సులు ఎవరో చిన్నప్పుడు ప్రెజెంట్ చేస్తారు కదా, పాప పుట్టిందని ఇంటికి వస్తారు కదా చూసేకి, వాళ్ళు తెచ్చిస్తారు, వేయను పక్కన వేసేస్తాను. చూడండి ఇలాంటి డ్రెస్సెస్ అన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ ఫోల్డ్ చేసుకునే లోపు ఇంకొంటుంది నాకు ఫుల్ టైం అయిపోయింది. చూడండి వేయనే డ్రెస్సులు ఇవన్నీ. చూడండి ఎక్కడంటే అక్కడ వేసేసి ఉంటాను. దిస్ ఈస్ ద బ్లౌజ్, క్లియర్గా అనిపించట్లేదు ఎక్కడ వేసాను స్కర్ట్. ఈ 2 కోట్స్ ఉన్నాయండి, డ్రెస్సెస్ ఎక్కడున్నాయో తెలీదు, వెతకండి కోట్లో. ఈ 2, ఇది కూడా సేమ్ ప్యాటర్న్ డ్రెస్సే నాకు తెలిసి. ఎవరు ప్రెజెంట్ చేశారో, మేము తెచ్చాము గుర్తులేదు నాకు. చూడండి సేమ్ బటర్ఫ్లైస్, సేమ్ అంతే. ఇంకొక పట్టులంగా ఉండాలి, మా మమ్మీ బర్త్డేకి ఇద్దరం ట్రైనింగ్ వేయించుకున్నాము. ఆ డ్రెస్ లాస్ట్ ఫైనల్ క్యూట్ డ్రెస్. ఇది పాపకి నేను తీసుకున్న డ్రెస్, ఫస్ట్ డ్రెస్ అనుకుంటా. పాప పుట్టక ముందుకేమో తీసుకున్నాను, ఎప్పుడు తీసుకున్నా గుర్తులేదు. చాలా బాగుంది. ఇలాంటి డెనిమ్ డ్రెస్సెస్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. నా బేబీకి చాలా ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు చాలా చిన్నగా అయిపోయింది, థైస్ కనిపిస్తూ ఉంటాయి, అందుకు నేను వేయను. లోపల టీషర్ట్ వేసి వేస్తాను ఎప్పుడన్నా, బాగుంటుంది ఇది కూడా పాపకి. ఎలా ఉన్నాయో బాయ్ చెప్తున్నా లడ్డు, చూసేయండి. అంచు డ్రెస్సెస్ చూసేయండి, ఇవన్నీ నెట్ డ్రెస్సెస్ ఇంకా ఫోల్డ్ చేయలేదు. ఇవన్నీ ఇంకా ఫోల్డ్ చేయలేదండి. చూడండి నెట్ డ్రెస్సెస్ ఇంకా కింద క్లాత్ చూడండి ఎన్ని ఉన్నాయో.
చూసారా ఎన్ని ఉన్నాయో. ఇంకా ఇవన్నీ ఫోల్డ్ చేసి ఎత్తి పెట్టాలా. అంశు అంతే అండి వీడియో. చెప్పు నాన్న, అంతే వీడియో చెప్పు. లైక్ చెప్పు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఖచ్చితంగా మా బాయ్ చెప్పు నాన్న లడ్డు. బాయ్, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.